ప్రైజ్ ది లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాగొప్ప కృప, ఆయన దయ, మనకు మరొక నూతన దినాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలోనికి చేరడానికి, ఆయన స్వరం వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి నేను వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి మిత్రులారా, మనం ఈ దినం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికను ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి ఈరోజు నేనేం చేస్తానంటే, అసలు ఒక ఇంట్రడక్షన్, ఈ యొక్క పత్రిక గురించి ఒక ఇంట్రడక్షను, తర్వాత ఒక అవుట్లైను, తర్వాత ఇందులో ప్రాథమికమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలు ఏంటి అన్నటువంటిది ఈరోజు మీతోటి కొన్ని విషయాలను పంచుకుంటాను. చూడండి మిత్రులారా, ఈ కొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసులకు ధైర్యాన్ని, నిరీక్షణను అందించేటటువంటి అద్భుతమైనటువంటి పత్రికలలో పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటి. ధైర్యాన్ని, నిరీక్షణను విశ్వాసులకు అందిస్తుందన్నమాట. ప్రత్యేకంగా హింసలలో, శ్రమలలో వెళ్తున్నటువంటి క్రైస్తవులకు ఈ పత్రిక ఒక సంజీవని లాంటిది. ఈ పత్రిక అటువంటి అద్భుతమైన విషయాలను మనము ఈ పత్రికలో మనం చూడొచ్చు. చూడండి, మొట్టమొదటిగా మనం ఈ పత్రికను వ్రాసినటువంటి రచయిత గురించి కొన్ని విషయాలను, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మాత్రమే మనం పరిశీలన చేద్దాం. ఇందుకు ఈ పత్రికను రాసింది ఎవరు అంటే పేతురు గారు. మనకు ఆ మొదటి వచనంలోనే ఉంది. ఈ మొదటి అధ్యాయం మొదటి వచనంలో యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు అని చెప్పి ఈ మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే చాలా స్పష్టంగా ఉంది. ఈ పత్రికను వ్రాసింది పేతురు గారు అని. మనం పేతురు గారి యొక్క ప్రారంభ జీవితాన్ని కానీ పరిశీలిస్తే, ఈయన గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఈ గలిలయ ప్రాంతానికి చెందినటువంటి ఒక సాధారణమైనటువంటి జాలరి, అంటే చేపలు పట్టుకునేవాళ్ళు, చేపలు పట్టుకుని అమ్ముకునేవాళ్ళు, లేకపోతే చేపల వ్యాపారం అనుకోండి. కాబట్టి గలిలయ ప్రాంతానికి చెందినటువంటి ఒక సాధారణమైనటువంటి జాలర్ అన్నమాట ఈయన యేసుక్రీస్తు ప్రభువారిని కలిసినటువంటి ఆ సందర్భాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, యోహాను రాసినటువంటి సువార్తలో మొదటి అధ్యాయము 40వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 40వ వచనం చూడండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. కాబట్టి ఇక్కడ ఈ 40వ వచనంలో యోహాను మాట విని అని ఉంది కదా, అక్కడ యోహాను వచ్చి బాప్తిస్మిచ్చు యోహాను. ఈ బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క శిష్యులలో ఒకడు అంద్రెయ అన్నమాట. ఈ అంద్రెయ పేతురు గారికి స్వయాన సహోదరుడు, తోబుట్టు అన్నమాట. కాబట్టి ఈ అంద్రెయ యేసుక్రీస్తు ప్రభువారిని అనుసరించడం ప్రారంభించాడు, బాప్తిస్మిచ్చు యోహాను చెప్పినటువంటి మాటను బట్టి. అతడు పోయి తన తోబుట్టువు, తన సహోదరుడైనటువంటి పేతురు గారికి చెప్పడం జరిగింది, మేము మెస్సియాను కనుగొన్నాము అని చెప్పి పేతురు గారిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు యేసయ్య
ఏమని చెప్పాడు? యోహాను కుమారుడవైన సీమోనువు నీవు. యోహాను కుమారుడవైన సీమోనువు. యోహాను అన్నటువంటి ఆయన పేతురు గారి తండ్రి అన్నటువంటి విషయం ఇక్కడుంది. అయితే మరొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు, మీరు తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం చదవండి. అక్కడ నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఈ ఫిలిప్పుదైన కైసరే ప్రాంతంలో తన శిష్యులను అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అంటారు, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను అని అనుకుంటున్నారు, కొంతమంది వచ్చేసి ఏలియావు అని అనుకుంటున్నారు, మరికొంతమంది వచ్చేసి ఇర్మియావు అనుకుంటున్నారు, లేకపోతే ప్రవక్తలలో ఒకడివి అని అనుకుంటున్నారు ప్రజలు అని చెప్పినప్పుడు, మరి మీరేమనుకుంటున్నారంటే అప్పుడు పేతురు గారు చక్కటి సమాధానం ఇస్తాడు. నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నటువంటి సమాధానం ఇస్తాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అంటాడు, బర్జోనా, ఈ విషయము నీకు పరలోకమందున్నటువంటి నా తండ్రి బయలుపరిచాడు, కాబట్టే నువ్వు నేను క్రీస్తును అని చెప్పగలుగుతున్నావు అని చెప్పిన ఆ సందర్భంలో బర్జోనా అని పిలుస్తాడు. బర్యోనా అని ఉంటుంది తెలుగులో వచ్చి బర్యోనా అని ఉంటుంది. బర్యోనా అంటే అర్థం ఏంటంటే, ఈ బర్ అన్నటువంటిది యాక్చువల్గా హీబ్రూ భాషలో బెన్ అన్నమాట. బెన్ యోనా. బెన్ యోనా అంటే యోనా కుమారుడు అయినా, యోనా కుమారుడా. ఇంగ్లీష్లో బర్జోనా అంటారు, తెలుగులో మనకి బర్యోనా అని ఉంది. అక్కడైతే అంటే బర్యోనా అంటే బర్ అంటే దాన్ని యాక్చువల్లీ హీబ్రూ వేరియంట్ అనమాట, అది బెన్ అనొచ్చు. బెన్ అంటే బెన్ యోనా అంటే యోనా కుమారుడా అట్లా అనమాట. అయితే అక్కడ యోనా అని ఉంది కదా, కానీ ఇక్కడ ఏమైనా ఉంది? యోహాను కుమారుడు అయినా అని ఉంది. ఇక్కడ చాలామంది స్కాలర్స్ ఏం చెప్తారంటే, ఈ రెండు కూడా, ఈ యోనా అన్నటువంటిది కూడా యోహాను అన్న ఆ పేరు యొక్క వేరియంట్. అంటే ఈ యోహాను అన్న పేరుని యోనా, ఇంగ్లీష్లో అయితే మనం జాన్ అంటాము యోహాన్ని, యోనా నుంచి జోనా అంటాం. జోనా, ఈ రెండు వేరియంట్సే, ఈ రెండు ఒకే రకంగా పిలవచ్చు అని చెప్తూ ఉంటారు. అందుకని అక్కడేమో బర్యోనా అని ఉంటుంది, అంటే యోనా కుమారుడా అంటుంది. ఇక్కడేమో యోహాను కుమారుడు అయిన సీమోను, నువ్వు యోహాను కుమారుడు అయిన సీమోనువు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారో చూడండి, నీవు కేఫా అనబడదువు. కేఫా అన్నటువంటి పదము అరమాయిక్ భాషకు సంబంధించినటువంటి పదము. అరమాయిక్, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న రోజుల్లో ప్రజలు మాట్లాడుకున్నటువంటి భాష అరమాయిక్ భాష అన్నమాట. కాబట్టి ఆ అరమాయిక్ భాషకు సంబంధించినటువంటి పదము కేఫా. దీని ఇంగ్లీష్లో మనము సిఫస్ అంటాం ఇంగ్లీష్లో. ఈ కేఫా అన్నటువంటి పదము గ్రీకులో ఏమంటారంటే పెట్రోస్ అంటే రాయి అనమాట, చిన్న రాయి, పెట్రోస్. మనము దాన్నే తెలుగులో పేతురు అని పిలుచుకోవడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఏం గమనించాలంటే, అంద్రేయ ఈ పేతురును యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు నడిపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురును చూడటంతో నీవు కేఫా అనబడతావు, అంటే పేతురు అనబడతావు, గ్రీకులైతే పెట్రోస్ అని నువ్వు అనబడతావు అని అప్పుడు చెప్పడం జరిగింది. ఇది అతని యొక్క ప్రారంభ జీవితం మిత్రులారా. అతడు ఒక గలిలయుడు, అతడు ఒక సాధారణమైనటువంటి జాలరి. అంద్రేయ, అతని సహోదరుడైనటువంటి అంద్రేయ పేతురును యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు నడిపించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చూడటంతో యోహాను కుమారుడు అయిన సీమోను నీవు అని చెప్పి నీవు కేఫా అనబడతావని పేరు చెప్పడం జరిగింది అన్నమాట. అది అతని ప్రారంభ జీవితం. ఆ తర్వాత అతని రూపాంతర జీవితాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనకి అతను రూపాంతర జీవితం కనిపిస్తుంది. యాక్చువల్గా కొంచెం భావోద్వేగాలు ఎక్కువగా కలిగినటువంటి వ్యక్తి పేతురు గారు, తొందరపాటు కలిగిన వ్యక్తి. యేసయ్యతో బాగా ఉండి కరెక్ట్గా ఆయనకు శ్రమలు వచ్చినప్పుడు యేసయ్య ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకినటువంటి వ్యక్తి.
అయితే యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానం తర్వాత పేతురు గారిని క్షమించాడు. క్షమించి తర్వాత మీరు యోహాను సువార్త 21వ అధ్యాయం చూస్తే ఒక గొప్ప బాధ్యతను పేతురు గారికి అనుగ్రహించడం జరిగింది. మీరు యోహాను సువార్త 21వ అధ్యాయం ప్రారంభం చూస్తే, అటు తర్వాత యేసు తిబెరయ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకున్నది. అంటే తిబెరయ సముద్ర తీరం వీళ్ళందరూ మళ్ళీ చేపలు పడతా ఉంటారు. అప్పుడు యేసయ్య తన్ను ప్రత్యక్షపరుచుకుంటాడు. తిబెరయ సముద్రం అంటే ఏమీ లేదు, గలిలయ సముద్రం. గలిలయ సముద్రం మనకు మరొక పేరే తిబెరయ సముద్రం అనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భంలో పేతురుతోటి ప్రత్యేకంగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడి ఏమని అంటాడో చూడండి. 15వ వచనంలో, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. చూడండి, నా గొర్రె పిల్లలను మేపుము. మరలా రెండోసారి అడిగాడు యేసయ్య, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, నా గొర్రెలను కాయుము. మొదటేమో నా గొర్రెలను మేపుము, తర్వాతేమో నా గొర్రెలను కాయుము. ఆ తర్వాత 17వ వచనం చూస్తూ మళ్ళీ మూడోసారి అడుగుతాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, చూడండి వెంటనే భావోద్రేకం. పేతురుకి కొంచెం ఇందాక అనుకున్నాం కదా, వెంటనే రియాక్ట్ అవుతుంటాడు అనమాట ఎక్కువగా. వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అప్పుడు యేసయ్య ఏమన్నాడు, మరలా నా గొర్రెలను మేపుము. ఆ మాటలు గమనించండి. మొదటేమో నా గొర్రెలను మేపుము, తర్వాతేమో నా గొర్రెలను కాయుము, తర్వాతేమో నా గొర్రెలను మేపుము. అది యేసయ్య పేతురు గారికి ఇస్తున్నటువంటి ఒక బాధ్యత, ఒక దర్శనం. అతని జీవితానికి అది ఒక గమ్యం, అదొక గురి. అఫ్కోర్స్ గురి అంటే అర్థం ఏంటంటే అతను ఏం చెయ్యాలి, అతను ఈ లోకంలో ఆయన యొక్క జీవితంలో అతడు చేయాల్సిన పని అన్నమాట. కాబట్టి ఇది అతని యొక్క రూపాంతర జీవితం. మొదటేమో ప్రారంభ జీవితాన్ని చూసాం, తర్వాతేమో అతని రూపాంతర జీవితం. పడిపోయినటువంటి స్థితి, యేసయ్యను నాకు తెలియదని 3 సార్లు బొంకాడు కదా, అది పడిపోయిన స్థితి. కానీ యేసయ్య క్షమించి అతన్ని పునరుద్ధరించి ఇక్కడ ఒక గొప్ప బాధ్యతను అప్పగించినట్టు మనం చూడొచ్చు యోహాను సువార్త 21వ అధ్యాయంలో. ఆ తర్వాత అపోస్తుల కార్యాల గ్రంథంలో ఈ 2వ అధ్యాయంలో మానవ చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యమైన సంఘటన ఉంది. పెంతెకోస్తు దినమునాడు దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించడం జరిగింది. ఆ సమయంలో చాలామంది అక్కడ ఆ ప్రాంతంలో యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళంతా క్రొత్త మద్యాన్ని సేవించి ఉన్నారు. అందుకని చూడండి, మీరు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఎందుకంటే వీళ్ళందరూ భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారు. అట్లా వాళ్ళు అపహాస్యం చేస్తున్న సందర్భంలో చూడండి, మీరు 14వ వచనం చూస్తే, అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను. 11 అంటే ఎవరు? ఆ అపోస్తలులు. అందరూ లేచారు, అందరూ నిలబడ్డారు. చూడండి, పేతురు గారు ఒక్కరే కదా నిలబడింది, అందరూ నిలబడ్డారు. అయితే పేతురు గారు మాట్లాడటం ప్రారంభించారు. అంటే నేనైతే దీన్ని ఎలా చూస్తానంటే, పేతురు గారు ఒక నాయకుడిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి మిత్రులారా. ఒక అద్భుతమైన ప్రసంగం చేస్తాడు. మీరు 41వ వచనం చూస్తే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎంత అద్భుతమైన ప్రసంగం చేశాడో! పరిశుద్ధాత్మ ప్రభువారు వినుచున్నటువంటి వాళ్ళ యొక్క హృదయాలను ఒప్పించటం జరిగింది.
కాబట్టి 3,000 మంది చూడండి, 3,000 మంది రక్షించబడ్డారు. ఎంత వండర్ఫుల్ థింగ్ కదా! కాబట్టి ఇక్కడ మనం ఏం చూడొచ్చంటే, ఒక అపొస్తలుడుగా, ఒక నాయకుడిగా పేతురు గారిని మనం చూడొచ్చు. కాబట్టి అతని జీవితంలో ఈ 3 దశలు మనం గమనించాలి. అతని ప్రారంభ జీవితాన్ని మనం చూసాము. అతని రూపాంతర జీవితాన్ని మనం చూసాము. మూడోదొచ్చేసి అతడు అపోస్తలుడుగా ఏ విధంగా మారాడో అతని జీవితం ఇక్కడ ఆ ప్రారంభాన్ని మనం చూస్తున్నాం. ఒక నాయకునిగా ఏ విధంగా ఎదిగాడు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన యొక్క లైఫ్ని మనం పరిశీలన చేస్తే ఈ వాజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ అనమాట. అపోస్తలుడైనటువంటి పేతురు గారు అద్భుతమైన పరిచర్యను జరిగించినటువంటి వ్యక్తి. ఈ 3 విషయాలు మనము తెలుసుకున్నాం మిత్రులారా, అపోస్తలుడైనటువంటి పేతురు గారి జీవితం గురించి. ఆ తరువాత కొంత చారిత్రక నేపథ్యాన్ని కూడా మనం పరిశీలన చేయాలి. అంటే అసలు ఈ పత్రిక ఎప్పుడు రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు అన్నటువంటిది కూడా మనం గమనించాలి. చూడండి, ఈ పత్రికను క్రీస్తు శకము 62, 64 ఈ యొక్క సంవత్సరాల మధ్యకాలంలో రాసినట్టు బైబిల్ పండితులు చెప్తారు. అప్పటి కాలంలో నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులపైకి విపరీతమైనటువంటి హింస వచ్చింది. ఆ హింసకు కొద్ది కాలానికి ముందు పేతురు గారు ఈ పత్రికను వ్రాసి ఉంటారు. లేదా ఆ హింస జరుగుతున్న కాలములోనే, అంటే నీరో కాలంలో హింస ప్రారంభమైంది, ఆ హింసలలోనే ఈ పత్రికను పేతురు గారు వ్రాసి ఉంటారు అని చెప్తారు. కాబట్టి మొత్తానికి ఏంటంటే, నీరో చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి కాలం అది. అంటే రోమా చక్రవర్తి అయినటువంటి నీరో, క్రైస్తవులపైకి విస్తారమైనటువంటి హింసలు వచ్చాయి. ఆ హింసలలో ఈయన ఈ పత్రికను వ్రాస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఏ రకమైన హింసలు అన్నటువంటిది కూడా మనం గమనించాలి. చూడండి, ఆ రోజుల్లో ఈ క్రైస్తవులని దేశ ద్రోహులుగా భావించేవాళ్ళు, లేకపోతే సమాజానికి, మానవ సమాజానికి శత్రువులుగా భావించేవారు. ఇదేంటబ్బా ఇంత పెద్ద నేరాన్ని, ఇంత పెద్ద నిందను క్రైస్తవులపైకి వేస్తున్నారు అని మనం అనుకోవచ్చు. ఆ రోజుల్లో దేశద్రోహులుగా ఎందుకు భావించేవాళ్ళంటే, సమాజానికి శత్రువులుగా ఎందుకు భావించేవాళ్ళంటే, ఆనాటి క్రైస్తవుల యొక్క ఆచారాలను బట్టి. ఉదాహరణకి వాళ్ళు ప్రభు యొక్క శరీరాన్ని, ఇప్పుడు రొట్టెను ప్రభు యొక్క శరీరం అని, ద్రాక్షారసాన్ని ప్రభు యొక్క రక్తం అని వాళ్ళు తీసుకునేవాళ్ళు. అంటే ప్రజలు ఎలా చూసేవాళ్ళు అంటే, ఇదేంటి వీళ్ళు ఆయన శరీరం తింటున్నామంటున్నారు, ఆయన రక్తం తాగుతున్నామంటున్నారు, వీళ్ళు మనుషుల్ని భుజిస్తారా? ఏ రకంగా వీళ్ళు మనుషులను తినేవాళ్ళు పని అయితే ఇక మానవ సమాజం ఏముంటుంది? అర్థమైందా? అంటే వాళ్ళు ఆనాటి సమాజము ఈ ప్రభు సంస్కారము అన్నటువంటి దాన్ని మిస్అండర్స్టూడ్ చేసుకున్నారు. క్రైస్తవులు ఆ రొట్టె అన్నటువంటిది ఆయన శరీరమునకు సాదృశ్యం, ఆ ద్రాక్షారసం అన్నటువంటిది ఆయన రక్తమునకు సాదృశ్యం. అంతేగాని అంటే ఆయన శరీరములో పాలిభాగస్థులమవుతున్నాము, ఆయనతో ఏకమవుతున్నాము, ఆయన మా జీవాహారము, జీవజలము, ఆయనతో ఒక నిబంధనలో ఏకత్వములోనికి ప్రవేశిస్తున్నాము, ఒక సంఘం అవుతున్నాము, ఒక ఆయనకు శరీరం అవుతున్నాము, అది దానికి సాదృశ్యం. అంతేగాని క్రైస్తవులు మనుషులను భక్షించేవాళ్ళు కాదు. క్రైస్తవులు క్యానిబల్స్ కాదు. మనుషులు భక్షించేవాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారు? క్యానిబల్స్ అంటారు. అయితే ఆనాటి సమాజం దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే అంత మాత్రమే కాదు, ఆనాటి సమాజంలో జనాలు బాగా తిని తాగి పార్టీలు చేసుకునే రోజులవి. అయితే క్రైస్తవులు అంటే ఆ పార్టీలో కేవలం తిని తాగడమే కాదు, తిని తాగి చాలా వ్యభిచార సంబంధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాటిలో క్రైస్తవులు పాల్గొనేవాళ్ళు కాదు. అంటే అప్పుడు ఎలా భావించేవాళ్ళు అంటే, వీళ్ళేంటి మనతో కలిసి సంతోషించరా, మనతో కలిసి తిని తాగి ఆడి పాడి చేయరా? అంటే ఆ రోజుల్లో ఆ వ్యభిచార సంస్కృతి అన్నటువంటిది ఒక నార్మల్ ప్రాక్టీస్, అది సహజంగా ఎంచబడేది. చూడండి, ఒక నార్మల్ అనమాట. కానీ క్రైస్తవులు వాళ్ళకు దూరంగా ఉండటం అన్నటువంటిది
వీళ్ళు అసలు మానవ జాతికే వ్యతిరేకులు, సంతోషమునకే వ్యతిరేకులు, ఆనందమునకే వ్యతిరేకులు, సుఖానికే వ్యతిరేకులు. అంటే మానవ జాతికే వీళ్ళు వ్యతిరేకులు. ఆ రకంగా వీళ్ళని సమాజానికి శత్రువులని చూసేవాళ్ళు. ఆ తర్వాత వీళ్ళు దేశద్రోహులు ఎందుకనేవాళ్ళు? ఆ రోజుల్లో చాలామంది కైసరును అంటే రోమా చక్రవర్తులను దేవుళ్ళని ఒప్పుకోవాలి. కానీ క్రైస్తవులు ఒప్పుకునేవాళ్ళు కాదు. మాకు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే దేవుడు. దాన్ని బట్టి కూడా వీళ్ళు ఎలా క్రైస్తవుల్ని, వీళ్ళు దేశద్రోహులు, మన చక్రవర్తిని అంగీకరించరు, ఇంకొక రాజు ఉన్నాడంటారు, ఇంకొక చక్రవర్తి ఉన్నాడంటారు. మన చక్రవర్తి అంటే మన రోమా చక్రవర్తులకు వీళ్ళకు నిబద్ధత లేదు. మన రోమా చక్రవర్తుల యందు యథార్థత లేదు, దుర్మార్గులు, దేశద్రోహులు. చూడండి, ఈ రకంగా క్రైస్తవులకు పేర్లు పెట్టేటువంటి రోజులు మిత్రులారా. ఆ రకంగా క్రైస్తవుల పైన అనేక రకాలైన హింసలు తేవడం జరిగింది. కాబట్టి క్రైస్తవులను దేశద్రోహులు, మానవ జాతికే శత్రువులు, సమాజానికి శత్రువు అని చెప్పేటువంటి ఆ రోజులలో పేతురు గారు ఈ పత్రికను వ్రాయడం జరిగింది. అయితే పేతురు గారు ఈ పత్రికను ఎవరికి రాశారు? చూడండి, మీరు ఈ మొదటి అధ్యాయం చూస్తే పొంతు, గలతియ, కపదొకియ, ఆసియా, బితునియాను దేశంలో ఎందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. చెదరిపోయినారు క్రైస్తవులు. ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు ప్రస్తుతం టర్కీ దేశంలో ఉంటాయి. ఆ ప్రాంతాలలో చెదరిపోయినటువంటి వారికి ఈయన రాస్తున్నాడు. అయితే ఈయన రాసేటప్పుడు పదం ఉపయోగించాడు చూడండి, చెదరిన వారిలో చేరిన యాత్రికులకు. పేతురు గారు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని చెప్తున్నాడు. మనము యాత్రికులము. ఇదే విషయాన్ని 2వ అధ్యాయంలో కూడా ఆయన గుర్తు చేస్తాడు. చూడండి, 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఇంకా తర్వాత మీరు చదవండి, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. కాబట్టి పేతురు గారి పత్రిక రాసేటప్పుడు క్రైస్తవులకు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఏంటి ఆధ్యాత్మిక సత్యం? మనము పరదేశులము, యాత్రికులము. ఈ విషయాన్ని మరచిపోవద్దు. మనం కూడా మిత్రులారా గమనించాలి. ప్రతిరోజు ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఈ సత్యాన్ని మన మనసులో స్థిరపరచుకోవాలి. నేను ఒక యాత్రికుడను, నేను ఒక పరదేశిని. మీరు చూడండి, మధ్యకాలంలో ఎంతమంది చనిపోతున్నారో. చిన్న లేదు, పెద్ద లేదు, బయటకు పోయిన మనిషి వస్తాడా రాదా అన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక విషయం మనం గమనించాలి, నేను యాత్రికుడను, నేను ఒక పరదేశిని, నేను ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టాలి గ్యారంటీగా. కాబట్టి నేను ఎక్కడికో వేరే చోటకు పోతున్నాను కదా, అక్కడ ఆ ప్రాంతం కొరకు, ఆ దేశం కొరకు నేను ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ లోక వ్యాపారంలో నేను మునిగిపోకూడదు. ఈ సత్యము ఈ పత్రికలో చాలా బలంగా కనిపిస్తుంది మిత్రులారా. మనము యాత్రికులము, పరదేశులము అన్నటువంటి ఆ సత్యాన్ని పేతురు గారు చాలా బాగా జ్ఞాపకం చేస్తూ వస్తారు. ఆ తర్వాత ఈ పత్రిక ఉద్దేశం ఏంటి అంటే, మీరు గమనిస్తే ఈ 1వ అధ్యాయం 3వ వచనంలోనే ఉంటుంది. 3 నుంచి 7 వచనాలు చూస్తే మీరు తర్వాత చదవండి, నేను 6వ వచనం చదువుతున్నా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి అవసరమును బట్టి మీరు శోధనలో వెళ్తున్నారు. ఒక అగ్ని, ఆ సువర్ణం అన్నటువంటిది అగ్ని చేత పరీక్షింపబడి ఎట్లా పవిత్రమైపోతుందో ఆ రకంగా మీరు పవిత్రం చేయబడుతున్నారు. కాబట్టి ఈ శ్రమల యొక్క ఎండో పతనం కాదు, రాబోచున్నటువంటి మహిమ. దేవుడు మీకు ఒక గొప్ప మహిమను ఏర్పాటు చేశాడు. అదే కదా మీరు ఆయన 7వ వచనం చివరిలో చెప్పింది, మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి శ్రమలు అన్నటువంటివి మిమ్మల్ని అంతం చేయడానికి కాదు. అదేదో దేవునికి తెలియదు అనుకోవద్దు. శ్రమలు వచ్చినప్పుడు మీరు తత్తరపడవద్దు.
అయితే ఇక్కడ ఈ 3వ వచనంలో ఒక గొప్ప మాట చెప్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ పునరుద్ధానాన్ని గుర్తు చేస్తూ చూడండి, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, ఇక ఆ తర్వాత జీవంతో కూడిన నిరీక్షణ ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి ఆయన మన విశ్వాసం ఎక్కడ ఉండాలంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము వలన మనకు ఒక నిరీక్షణ గ్రహించబడింది. ఆ నిరీక్షణ మామూలు నిరీక్షణ కాదు, అది జీవంతో కూడినటువంటి నిరీక్షణ. కాబట్టి మీకు శ్రమలు కలుగుతున్నాయి, కానీ ఈ శ్రమలలో ఆ జీవంతో కూడినటువంటి నిరీక్షణ కలిగి మీరు ప్రయాణం చేయాలి. ఈ శ్రమలు అంతమునకు కాదు, మిమ్మల్ని నశింప చేయుటకు కాదు. సువర్ణము అగ్ని చేత ఏ విధంగా పరీక్షించబడుతుందో, శుద్ధి చేయబడుతుందో, ఆ రకంగా మీరు శుద్ధి చేయబడి తుదకు మీకు గొప్ప మెప్పు, మహిమ, ఘనత కలుగుతాయి. ఈ సత్యాన్ని కూడా విశ్వాసులకు తెలియజేస్తూ ఈ పత్రిక రాశాడు మిత్రులారా. కాబట్టి ఈ 3 విషయాలు మనం గమనించాలి. చారిత్రక నేపథ్యంలో మొట్టమొదటిది వచ్చేసి క్రైస్తవులు భయంకరమైన హింసలో వెళుతున్న రోజుల్లో రాశాడు. ఆ కష్టాల్లో పోతున్నటువంటి వారికి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో మనం కేవలం పరదేశులమే, యాత్రికులమే, ఎప్పటికైనా ఈ లోకాన్ని వదిలిపెట్టాలి. ఆ సత్యాన్ని గుర్తు చేస్తూ, అంటే సిద్ధపరుస్తున్నాడు. ఆ నెక్స్ట్ ఆ లోకం కొరకు మనం సిద్ధపడాలని. అప్పుడు చక్కటి సత్యము మనకు ఒక జీవము గల నిరీక్షణ అనుగ్రహించబడింది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించడం ద్వారా అనుగ్రహించబడింది. కాబట్టి తుదకు మనకు మెప్పు కలుగుతుంది, ఘనత కలుగుతుంది, మహిమ కలుగుతుంది అన్నటువంటి సత్యాలను జ్ఞాపకం చేస్తూ ఆయన ఈ పత్రికను వ్రాయడం జరిగింది మిత్రులారా. కాబట్టి ఈ విషయాలు చారిత్రక నేపథ్యం కింద మనము పరిగణించవచ్చు. మూడవది ఏంటంటే, ఈ పత్రిక యొక్క విభజన కూడా మనం ఒకసారి తెలుసుకుంటే మంచిది. ఈ పత్రికను ప్రధానంగా 3 భాగాలుగా మనం విభజించవచ్చు. చూడండి, మొదటి భాగం వచ్చేసి 1వ అధ్యాయం 1వ వచనం నుండి 2వ అధ్యాయము 10వ వచనం వరకు. ఇక్కడ ప్రత్యేకంగా రక్షణ గురించి, పరిశుద్ధత గురించి పేతురు గారు వ్రాయడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిలో మనకున్నటువంటి ఆ గొప్ప రక్షణ ఎటువంటిది, మనకివ్వబడినటువంటి నిరీక్షణ ఎటువంటిది, ఆ తర్వాత మనం బ్రతుకువలసిన పరిశుద్ధమైన జీవన విధానం ఎటువంటిది అన్నటువంటిది ఈ మొదటి భాగంలో తెలియజేశారు. ఆ తర్వాత 2వ భాగం వచ్చేసి ఈ 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 4వ అధ్యాయం 11వ వచనం వరకు. ఇక్కడ ఏమి రాశాడు? సమాజంలో క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటి? మనకు ఒక బాధ్యత ఉంది మిత్రులారా. చాలాసార్లు క్రైస్తవులు ఎలా ఉంటారంటే, ఒక రాంగ్ నోషన్ ఏంటంటే, ఎటు తిరిగి ఈ లోకం మంద కాదు కదా, మనం వదిలిపెట్టి పోదాంలే, అసలు బాధ్యత లేకుండా బ్రతుకుదాంలే, ఏదో బ్రతుకుదాంలే అన్నట్టు ఉంటారు. చూడండి, అది పొరపాటు. మనకు ఒక గొప్ప బాధ్యత ఇవ్వబడింది. ఉదాహరణకి యోహాను సువార్త 21వ అధ్యాయం మనం ప్రారంభంలో చూసాం కదా. యేసుక్రీస్తు ప్రభువు ఒక గొప్ప బాధ్యతనిచ్చారు పేతురు గారికి. నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము. ఒక గొప్ప బాధ్యతను 3 సార్లు జ్ఞాపకం చేశాడు. నీకు ఒక బాధ్యత ఉంది. కాబట్టి పేతురు గారు ఆయన యాత్రికుడని ఆయనకు తెలుసు, పరదేశీ అని ఆయనకు తెలుసు, కానీ దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత కూడా తెలుసు. అంటే సమాజం ఎడల బాధ్యత, అంటే ఎవరి ఎడల? కేవలం నన్ను గురించిన బాధ్యతే కాదు, కేవలం నా కుటుంబాన్ని గురించిన బాధ్యతే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి సమాజమును గురించి, ఈ ప్రపంచమును గురించి నాకు ఒక బాధ్యత ఉన్నది. కాబట్టి సమాజంలో క్రైస్తవుని బాధ్యత గురించి రాస్తాడు. అక్కడ ప్రభుత్వానికి లోబడాలని, యజమానులకు లోబడాలని రాస్తాడు. ఆ తర్వాత ఒక గొప్ప మాట ఏంటంటే, కుటుంబ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని మాదిరిగా కలిగి ఉండాలని కూడా తెలియజేస్తాడు. కాబట్టి సమాజంలో క్రైస్తవుని బాధ్యత అన్నటువంటిది ఈ యొక్క పత్రికలో 2వ భాగం మిత్రులారా. మరి 3వ భాగం ఏంటంటే, ఈ 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 5వ అధ్యాయం 14వ వచనం వరకు ఆఖరి వచనం అది. ఇక్కడ ఏంటంటే, శ్రమలలో పాలు పంచుకోవడం అన్న విషయం గురించి రాస్తాడు. తర్వాత సంఘములో ఉండాల్సిన క్రమం గురించి కూడా రాస్తాడు. కాబట్టి ఈ 3 భాగాలను మనము ఈ పత్రికను ధ్యానించేటప్పుడు గమనించాలి. ఆ తర్వాత నేను ముగించే ముందు కొన్ని ఈ యొక్క పత్రికలో ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాలు ఏంటో కొన్ని మీ ముందుకు తీసుకొస్తాను మిత్రులారా. మొట్టమొదటిది వచ్చేందంటే, శ్రమల ద్వారా
మన యొక్క విశ్వాసము పరీక్షించబడుతుంది. ఆ విషయాన్ని 1 అధ్యాయం 7వ వచనంలో ఇదివరకే నేను చదివాను. 1 అధ్యాయం 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా! దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కాబట్టి శ్రమల ద్వారా మన విశ్వాసము పరీక్షించబడుతుంది. కాబట్టి శ్రమలు అన్నటువంటివి మనల్ని అంతం చేయడానికి కాదు, నాశనం చేయడానికి కాదు, మనకు మెప్పును ఘనతను మహిమను కలుగజేస్తాయి. ఈ విషయము ఈ యొక్క పత్రికలో పేతురు గారు తెలియజేస్తున్నటువంటి మొట్టమొదటి ఆధ్యాత్మిక సత్యము. మన విశ్వాసము పరీక్షించబడుతుంది. అది మొదటి ఆధ్యాత్మిక సత్యం. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు మాదిరి. ఈ 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. మనమే కాదు శ్రమ పడుతుంది, మనకంటే ముందు మన ప్రభువారు శ్రమ పడ్డారు. అయితే ఆయన శ్రమలను ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఆయన అడుగు జాడలలో మనం నడవాలని ఆయన మనకు ఒక మాదిరిని చూపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి విషయములో మనకు మాదిరి. ఇది రెండో విషయము. మొదటి విషయమేమో శ్రమలు అన్నటువంటి మనల్ని అంతం చేయడానికి కాదు, మన విశ్వాసం పరీక్షించబడుతుంది, మనకు తుదకు మెప్పు మహిమ ఘనత కలుగుతుంది. అది మొదటి విషయం. అయితే రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి అని ఈ 2వ అధ్యాయం 21వ వచనం చూడొచ్చు. మూడో విషయము ఆయన బలంగా చెప్పినటువంటిది, ఈ లోకంలో మనం యాత్రికులము, మనం పరదేశురము అన్నటువంటి సత్యాన్ని తెలియజేశాడు మిత్రులారా. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఈ సత్యాన్ని ఎరగాలి. ఈ లోకంలో ఏదో పర్మనెంట్గా ఉండిపోతానన్నట్టు మనం బ్రతకూడదు. ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సిందే. కాబట్టి మనం సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాము, మన డబ్బును ఎలా ఉపయోగిస్తున్నాము, మన ప్రవర్తన ఎలా ఉన్నది. మనము పరలోకానికి చెందిన రాయబారులం. ఇక్కడ అంటే మన పౌరసత్వం వాస్తవంగా పరలోకంలో ఉంది. పరలోకం అంటే దేవుని రాజ్యం. అంటే ఇక్కడ చచ్చిపోయి ఎక్కడికో పోయి బ్రతికే జీవితం అని కాదు, దేవుని రాజ్యం ఇక్కడికే వస్తుంది. కాబట్టి మన పౌరసత్వం వాస్తవంగా ఆ రాజ్యానికి చెందినటువంటిది. కాబట్టి ఈ లోక రాజ్యంలో ఐడెంటిటీ కొరకు తాపత్రయపడవద్దు. దేవుని రాజ్యం ఈ భూమిపైకి రాబోతుంది. ఈ భూమిని మించినటువంటిది దేవుని రాజ్యము. అటువంటి రాజ్యానికి సంబంధించిన వాళ్ళము, పౌరులము, పౌరసత్వం కలిగినటువంటి వారిని. కాబట్టి ఆ రాజ్యానికి చెందిన వారిగా రాయబారులుగా ఈ లోకంలో బ్రతకాలి. అదనమాట ఇక్కడ యాత్రికులము, పరదేశులం అంటే. కాబట్టి అది ఈ 3 ఆధ్యాత్మిక సత్యాలు ఈ యొక్క పత్రికలో బలంగా తెలుపబడ్డాయి. కానీ ఈ పత్రికను పేతురు గారు ఎలా ముగించారు అన్నటువంటిది మనం చాలా గుర్తించాల్సినటువంటి విషయం. కేవలం శ్రమల గురించే కదా ఆయన మాట్లాడింది. ఆయన ఏమైనా మాట్లాడారో తెలుసా? ఈ 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి. చూడండి, ఇదియే సత్యమైన దేవుని సత్యమైన కృప. ఇదియే దేవుని సత్యమైన కృప. అంటే దేవుని కృప ఏంటి, సత్యం ఏంటి, అసలు ఈ శ్రమలేంటి? శ్రమలనేవి ముగింపు కాదు, అవి మహిమకు దారి తీసే మార్గాలు అని పేతురు గారు చక్కగా ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు ఈ పత్రికను ముగించాడు మిత్రులారా. అంటే ఓవరాల్గా ఈ పత్రిక ఏంటంటే నిరాశలో, నిస్పృహలో చెదరిపోయినటువంటి క్రైస్తవులను ఒక గొప్ప నిరీక్షణలోనికి నడిపిస్తుంది ఈ పత్రిక మిత్రులారా. ఇదియే దేవుని సత్యమైన కృప. ఏంటి ఆ కృప అంటే? శ్రమలు అనేది అంతం కాదు, అవి తుదకు మెప్పునకు మహిమకు ఘనతకు దారితీస్తాయి. ఇదియే దేవుని సత్యమైన కృప. కాబట్టి ఇది ఈ పత్రికను గురించినటువంటి ఒక ఇంట్రడక్షన్ అనుకోండి మిత్రులారా, ఒక అవుట్లైను. నేను రేపటి దినాన మొదటి వచనం నుంచి మనము ధ్యానాన్ని ప్రారంభించుకుందాము. ఈ విషయాలను గ్రహించడానికి కావలసిన కృపను దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.